హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీటి పేరు కల్మకాయలు అంటారు. ఈ కల్మకాయలతో పచ్చడి చేసి చూపిస్తాను. వీటికి ఇన్ని పచ్చిమిర్చి అయితే సరిపోతాయి. వీటిని ఇప్పుడు ఇలా కట్ చేసుకొని ఇందులో గింజలు తీసేసి ఇలా కట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా సేమ్ ఇలాగనే కట్ చేసుకొని గింజలు తీసేయాలి. ఇప్పుడు ఈ గింజలన్నీ తీసేసాను ఇందులో నుంచి. పచ్చిమిర్చి నూనెలో వేసినప్పుడు చిల్లకుండా ఉండాలంటే కొంచెం ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా అన్నిటికీ పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ పప్పులు, ఒక 2 స్పూన్ల నువ్వులు ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. వేసుకొని కలుపుకుందాం. ఇందులో వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి పచ్చిమిర్చి. ఇవన్నీ ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఈ కలింకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం బాగా వేగాలి. వేగనిద్దాం. వేయించి పెట్టుకున్న మిర్చిని ఇందులో వేసుకొని నూరుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసి నూరుకున్నాం. ఇప్పుడు ఈ కలింకాయలు కూడా వేసుకొని మెత్తగా నూరుకోవాలి. పచ్చడికి సరిపడా ఆయిల్, జీలకర్ర, ఆవాలు, మినపప్పు అన్నీ కలిపిన పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు. ఎంతో టేస్టీగా ఉండే కలింకాయల పచ్చడి రెడీ.